टीपीसीसी कैंपेन कमेटी के सेक्रेटरी और साबिक रुकन पार्लियामेंट मधु याचकी गौड़ ने कांग्रेस में शामिल होने वाले अरकान ने असेंबली पर जाती मफादात के लिए पार्टी की उसूली वाबस्तगी से ज़्यादा दिलचस्पी लेने का इल्ज़ाम लगाया। मधु याचकी ने कहा कि ये कायदीन बुनियादी तौर पर अपनी जायदादों को बचाने के लिए कांग्रेस में शामिल हो रहे हैं, न कि पार्टी के नज़रियात से हकीकी वाबस्तगी की वजह से। उनके ये बयानात एमएलसी जीवन रेड्डी के साथ गंगा रेड्डी के कत्ल के बाद सामने आए, जिन्होंने हालिया शमूलियात पर गहरी नज़र डालने का इशारा दिया। कई सीनियर कांग्रेस कायदीन मधु याचकी से नरम लहजा इख्तियार करने की दरख्वास्त के बावजूद जीवन रेड्डी ने पार्टी में शामिल होने वाले मुनहरिफ कायदीन की हिमायत जारी रखी। याचकी ने इस पर रद्द-ए-अमल जाहिर करते हुए जगतियाल में जीवन रेड्डी से मुलाकात की, गंगा रेड्डी के कत्ल पर ताज़ियत पेश की और उनके ख़ानदान को मुकम्मल हिमायत का यकीन दिलाया। పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం, అదొక వేరే విషయం అయితే అత్యంత దారుణంగా హత్య కావించబడ్డాక కూడా దాని లోతుగా విచారణ జరగకుండా ఇది పాత కక్షలని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం పోలీసు వాళ్ళు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. పోలీసు వాళ్ళకి పెద్దలు వాళ్ళతో కలిసి కూడా మేము మాట్లాడతాం, అది డీజీపీ దగ్గరికి వెళ్ళాలా ఏం చేస్తాం, అది విప్ గారు కానీ గౌరవ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు కలిసి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాం. ఎవరి ప్రోద్బలంతో లేక ఎవరి అండతోటి వాళ్ళ పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజలకు రక్షగా ఉండాల్సింది. గత 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని జెండా పట్టుకొని అష్ట కష్టాలు ఓడ్చి లాఠీ దెబ్బలు తిని పోలీస్ కేసులు పెట్టించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎస్పెషల్లీ జగిత్యాల నియోజకవర్గంలో ఇంత నిరుత్సాహం ఉండడం అనేది నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతం నుంచి అత్యంత బాధాకరం. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రక్షించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. పార్టీ అధినాయకత్వంతో కూడా మాట్లాడడం జరిగినది. నిన్ననే దీపాదాస్ మున్షి గారితో నిన్న ఉదయం జీవన్ రెడ్డి గారితో కలిసినాక వారిని మాట్లాడడం జరిగింది.